ప్రభువునందు ప్రియులారా, లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈ హోప్ ఫర్ టుడే సందేశములోనికి మీకు ఆహ్వానం. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 68వ కీర్తన 28వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దావీదు ఆ కీర్తన రాస్తూ దావీదుకు పూర్వము దేవుడు చేసిన కార్యాలని గురించి జ్ఞాపకం చేసి దేవుని ఘనపరిచాడు. తన జీవితం ద్వారా తన ద్వారా దేవుడు జరిగించిన కార్యాలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాడు. అలాగే ఇప్పుడు తన జీవితంలోనూ అలాగే తర్వాత తరాల్లో కూడా రాబో సంగతులను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట ప్రవచనాత్మకంగా వాగ్దాన రూపకంగా పలుకుతున్న మాట ఇది. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దావీదుకు పూర్వము ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఐగుప్తు దేశం నుంచి దేవుడు విడుదల చేసిన సంగతి, వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా ప్రయాణంలో దేవుడు వారిని కాపాడి నడిపించిన సంగతి, అనేక మంది శత్రువుల నుంచి దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడి ముందుకు నడిపించి ఇప్పుడు సియోనులో దావీదు సింహాసనాన్ని స్థిరపరిచిన సంగతి, అదంతా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఘనపరుస్తూ దేవుని మహింపరుస్తున్నాడు. అలాగే దావీదు తరువాత సొలొమోను ద్వారా దేవుడు ఏర్పాటు చేయబోతున్న మందిరం, అలాగే సొలొమోను సంతతి నుండి దేవుడు కొనసాగించబోతున్న రాజరికం, అలాగే చివరికి దావీదు సంతానం నుండి మెస్సయ్య ద్వారా దేవుడు ఈ మానవాళికి ఇవ్వబోతున్న రక్షణ అంతటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ మాటలు కేవలం దావీదు జీవితంలో దావీదు సంతతికి మాత్రమే కాదు, మనకు కూడా దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. అది దేవుని నియామకం. దేవుని మీద ఆధారపడిన వారిని, దేవుని యందు భయభక్తులు గల వారిని, దావీదు వలె దేవునికి ఇష్టానుసారులుగా బ్రతికిన వారికి ఈ వాగ్దానం, దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవుని నియామకము, దేవుడు నియమించిన స్థితి ఏమిటంటే నీకు బలం కలగాలి. ఎందుకంటే నీ ప్రస్తుతంలో నీవు చేసే కార్యాలు, నీవు ప్రస్తుతంలో నీవు తలంచిన కార్యాలు, నీ ప్రస్తుతంలో దేవునికి ఇష్టంగా బ్రతికే జీవితం జీవించడం కోసం, అలాగే రాబో కాలములో నీవు దేవుని కొరకు జయకరంగా జీవించడం కోసం, అలాగే నీ జీవితంలో ఈ లోకంలో బ్రతకడానికి నీవు చేసే ప్రయత్నాల్లో జయం పొందడం కోసం దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకు ఇస్తున్నాడు. దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. ఆయన అలా నియమించిన స్థితిని విశ్వసించినట్లయితే, ఈ మాటను నమ్మి ఆమేనని చెప్పు, ఈ ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. ఈ మాట దేవుడు నీ కొరకు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, మా జీవితాల్లో, మా తరువాత కూడా మా కుటుంబాల్లో నీ బలము కలుగా నియమించి ఉన్నావు ప్రభా, మీకు స్తోత్రం. ఆ వాగ్దానం ఈ మాటలు విన్నవారందరికీ, వారి కుటుంబాలకు ప్రభా నెరవేర్పులోనికి తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు విన్నవారందరూ వారి సమస్యల నుంచి వారు విడుదల పొందుకోగలిగేటట్లు, వారి అవసరతల్లో నీ సహాయం పొందుకోగలిగేటట్లు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.